టు ఎడిటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. వేర్ హౌస్ కార్పొరేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి మొత్తం 178 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. కీ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు ఆర్గనైజేషన్ వచ్చేసరికి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పోస్ట్ చూసుకుంటే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, అదర్ పోస్ట్స్ అయితే మనకి మొత్తం టోటల్ 178 వేకెన్సీస్ అయితే మనకి ఇచ్చారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్ మోడ్ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే 12th January 2025కి అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సిడబ్ల్యూసి రిక్రూట్మెంట్ 25-24. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి క్యాండిడేట్స్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్లో రిలేబుల్ కాకపోయినా పర్లేదు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 years అని అయితే ఇచ్చారు మినిమం. అలాగే మ్యాక్సిమం 28 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years క్యాండిడేట్ అయితే ఇచ్చారు. సో వీటిని గుర్తుంచుకొని అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్లో మనకి క్వశ్చన్స్ కవర్ టాపిక్స్ చూసుకుంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో వీటి మీద అయితే మనకి టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి తర్వాత రిటన్ టెస్ట్ తర్వాత అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కింద అయితే మనకి వస్తారు. సో అప్పుడు శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే అంటే శాలరీ వచ్చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి అప్ టు 35,000 అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరూ మిస్ కాకూడదని అనుకుంటున్నాను. సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో నేను రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను, ఎవరు మిస్ కాకూడదు. అలాగే అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలవెన్సెస్ లైక్ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ లాంటివి మనకు ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 1,350 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓన్లీ 500 మాత్రమే. సో ఎవరైనా తొందరగా అప్లై చేసుకోవాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేసుకున్న వాళ్ళకి తొందరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ద ఫాలోవింగ్ డాక్యుమెంట్స్ అని రెడీ అని ఇచ్చాడు. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ చూసుకుంటే మనకి 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయిన సిడబ్ల్యూసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో అక్కడ వెళ్ళిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసే ముందే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ని రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాతే అప్పుడు మీరు కరెక్ట్గా కేర్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్, అలాగే జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13,500 రూపీస్. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరి కేటగిరీ ప్రకారంగా వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ షుడ్ సబ్మిటెడ్ 12th January 2024. మనకి 12 January 2025 లోపే మనం అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద క్యాండిడేట్స్ టు గెట్ ఏ
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ విత్ గుడ్ శాలరీ అండ్ అలవెన్సెస్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఇమీడియట్లీ. ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో తొందరగా అప్లై చేసుకోండి. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది రావడం మనకి చాలా గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. దీనివల్ల మనకి గుడ్ శాలరీ అలాగే గుడ్ అలవెన్సెస్ అయితే మనకి వస్తాయి. సో ఎవరు మిస్ కాకండి. సో దీని యొక్క ఇంపార్టెంట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. అప్లికేషన్ లింకు అలాగే డౌన్లోడ్ పీడిఎఫ్ లింక్ కూడా, నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంచాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క లింక్ ద్వారా క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో ఎవరు ఈ యొక్క నోటిఫికేషన్కి చదవకుండా అప్లై చేసుకోకండి. సో చదివిన తర్వాతే నోటిఫికేషన్ని అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎవరు మిస్ కాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.